ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఎలా ఉందంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము దూరముగా ఉన్నది. అంటే ఈ ప్రజలు అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనము, తర్వాత మనతో పాటు అనేకులు ఆయనను ఆరాధించేటప్పుడు పెదవులతో మాత్రమే ఆరాధించేవారుగా ఉన్నారంట. తర్వాత ఆయనను ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలో యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఎలా ఉన్నదంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరి ఆయనను ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైనటువంటి హృదయము కలిగి ఆయనను మనము ఆరాధించాలన్నమాట. ఎందుకంటే మనము మనము మందిరానికి ఎందుకు వెళ్తామంటే ఆరాధించడానికి వెళ్తాము. కానీ మన పెదవులు మాత్రమే ఆయనను ఆరాధిస్తున్నాయి, కానీ మన హృదయము దేవునికి ఎంతో దూరముగా, అంటే మన హృదయంలో ఎన్నో కల్మషములు, ఎన్నో బాధలు, తర్వాత మన హృదయంలో ఎన్నో కలవరము అన్నీ మన హృదయంలో పెట్టుకొని మన హృదయమును దేవునికి దూరంగా ఉంచి మన పెదవులతో మాత్రమే మనము ఆరాధిస్తున్నాము. తర్వాత ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమున్నదంటే, మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను బహు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎక్కడికి? మందిరానికి. మన మందిరానికి ఎందుకు వెళ్తాము? ఆరాధించడానికే కదా మనం వెళ్తాము. మరి మందిరానికి వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని మన ప్రవర్తనను జాగ్రత్త చూసుకోవాలి. ఆ మందిరానికి వెళ్ళేటువంటి జాగ్రత్త కాదు, కానీ హృదయం అనేటువంటి మన మందిరమును మనము ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా, పూర్ణ బలము కలిగి ఆరాధించేవారిగా మనం ఉండునట్లు దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.